ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన వారి వారికి తెలిసినట్టు కొంతమంది చేస్తారు, కొంతమంది తోచినట్టు చేస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తాంలే అని నెగ్లెక్ట్గా ఉంటారు. పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడికి ప్రభువు గురించి ఏమాత్రం తెలీదు, వినలేదు, అసలు ఆయన గురించి ఏమీ తెలియదు కూడా అతనికి. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 46 వరకు అతని గురించి రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యెరికో పట్టణం నుండి బయలుదేరుతుండగా ఆయనతో పాటు అనేకమైన జనసమూహములు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ కాలి చెప్పుడు వింటాడు. అక్కడ వెంబడిస్తున్న వారిలో ఒకరిని కనుక్కొని, ఏంటి ఈ చెప్పుడు అన్న వెంటనే నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అన్నది ఒక్కటే. విన్న వెంటనే అతను, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. అక్కడ విన్నది నజరేయుడైన యేసు, ఇతను ప్రార్థిస్తున్నది దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఎంత చక్కని మాట చూసారా? ఇతను అలా పిలిచిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే ఎవరైతే అంతవరకు ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళే ఊరకుండమని గద్దించారు. గద్దించిన వెంటనే కింద రాయబడింది, మరి ఎక్కువగా బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అనేక రకాలంటే అడ్డంకులు రావచ్చు. నీ ఇంట్లో వాళ్ళే నువ్వు ప్రార్థన చేయకుండానట్లు ఏ రీతిగా అయితే అపవాది శోధిస్తాడో అలా వాళ్ళు అపవాదికి తావిచ్చి నిన్ను శోధించవచ్చు. వెంబడించేవారే, ఆల్రెడీ క్రైస్తవులే, ప్రభువుని రుచి చూసిన వాళ్ళే నీకు అడ్డంకులుగా మారినప్పుడు, నీ పరిస్థితి నీకు అడ్డంకులుగా మారినప్పుడు, నీ అనారోగ్య సమస్య నీకు అడ్డంకులుగా మారినప్పుడు, నీ అప్పుల బాధ నీకు అడ్డంకులుగా మారినప్పుడు, ప్రార్థన చేసుకోనివ్వకుండా నీ భార్య నీకు ఒక శోధకురాలిగా మారినప్పుడు, లేదా నీ భర్తగా ఒక కొట్టుబోతుగా తిట్టుబోతుగానో మారినప్పుడు, ప్రార్థనలు ఎదగనివ్వకుండా నువ్వు చేయాల్సింది ఏంటంటే, మరలా ఎంత ఎక్కువగా నువ్వు అడ్డంకులను ఎదుర్కొంటున్నావో అంత బలంగా నువ్వు ప్రార్థనలో మరలా రాయబడిన చూడండి. అడ్డంకులు వాళ్ళు అడ్డగించారు, ఊరకుండమని గద్దించారు. మరలా ఇతను ఏం చేశాడు? ఊరుకోలేదు. బిగ్గరగా అరిచి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మరలా కూడా ఒక మాట చెప్తారు. ఈరోజు మనం కూడా ఎంత అడ్డంకులు వచ్చినా కానీ ఆ ప్రార్థన అనేది వదులుకోకుండా ప్రభువు వైపు నువ్వు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళనే పిలిచి అతని ద్వారా పిలువబడి, ప్రభు నేను నీకేం చేయాలని అడుగుతాడు. ఎంతో గొప్ప మాట. మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే మన పరిస్థితి మారాలనుకుంటున్నామో, దానికోసం ప్రభు ఆ ప్రార్థన విని తిరిగి మనల్ని అడిగినప్పుడు ఎంత సంతోషం అండి. నీ ప్రార్థన ఆయన దాటిపోనివ్వకూడదు. నీ ప్రార్థన ఆయన విననేరకుండా ఉండనివ్వకూడదు. అలా నువ్వు ప్రార్థన చేయాలి. నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నాను అడిగిన వెంటనే, నేను చూపు పొందగోరుచున్నాను అని అడిగాడు. ఎంతో ఒక చక్కని మాట. ఇమ్మీడియట్గా నీ విశ్వాసం నేను స్వస్థపరుచుందని అంటాడు ప్రభు. అతని కన్నులు తెరవబడి అతను వెంబడించారు ప్రభువుని. దేవుడు అక్కడ మహింపరచబడ్డారు. ఎవరెవరైతే అంతకు ముందు వెంబడించారో వాళ్ళ ద్వారా మహిమ పొందుకోలేదు దేవుడు. ప్రార్థన చేసేవారి ద్వారానే దేవుడు మహిమ పొందుకుంటాడు. ప్రార్థన చేసేవారి ద్వారానే దేవుడు మేలుకరమైన కార్యం జరిగిస్తాడు. ప్రార్థనలో ప్రభువుని వెతికే వారి ద్వారానే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థించి చూడు. ఈ విషయం, ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడడం అది. విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలని వాక్యం అన్నట్టు, నీ సమస్య ఎంత బలంగా ఉందో అంత బలంగా ఆపోజిట్ ఫోర్స్ ఇస్తేనే అవి వెనక్కడిగేస్తుంది. ఇతను అలానే చేశాడు. కాబట్టి వాక్యం అంటే నా సహోదరి సహోదరుడు, సోలిపోవద్దు, ప్రార్థనలో విసుగవద్దు, ప్రభువుని దాటిపోనివ్వద్దు. ప్రార్థనలో అంత పవర్ ఉంది, అంత బలం ఉంది. ఎవరెవరైతే అడ్డంకులుగా వచ్చారో, ఏదైతే నిన్ను అడ్డుకున్నదో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నువ్వు ఆరాధించే ప్రభువుకు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.